హాయ్ అండి. దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో హెల్తీ, టేస్టీ అయినటువంటి ఒక రెసిపీ తోటి మీ ముందుకొచ్చేసానండి. అదేనండి నీళ్ళ చారు. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. తినటానికి కమ్మ కమ్మగా ఉంటుందండి. పుల్లగా, తియ్యగా, కారం కారంగా చాలా బావుంటుందండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారండి దీన్ని. దీని తయారీ విధానం ఎలాగో మీకైతే చూపిస్తానండి. ముందుగా అండి చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకున్నానండి. దాన్ని నీళ్ళతోటి కడుక్కోవాలండి శుభ్రంగా. ఎందుకంటే దాంట్లో ఇసుక వస్తుంది కాబట్టండి. కడిగేసుకొని నేనైతే 1 లీటర్ వరకు నీటినైతే తీసుకున్నానండి. ఇవన్నీ ఏమి పిసకాల్సిన అవసరం లేదండి. తరువాత 2 స్పూన్ల వరకు నేను ధనియాలను తీసుకున్నానండి. దీంట్లోకి కొంచెం ధనియాలు ఎక్కువగానే పడతాయండి ఈ చారులోకి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత నేను రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నానండి. తరువాత 1 స్పూన్ వరకైతే జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నానండి. తరువాత చారుకి సరిపడినంత బెల్లాన్నైతే తీసుకున్నానండి. ఇది కొంచెం తియ్యగానే ఉంటుందండి చారు. చూసి వేసుకోండి మీకు ఎంత తియ్య కావాలో అంత తియ్యదనానికి. తరువాత అండి నేనైతే ఒక టమాటాని తీసుకున్నానండి. దీనిలో కారం లాంటిది యాడ్ చేయమండి. అందుకని చెప్పని ఎండుమిరపకాయలనైతే తుంచి వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకుని, పెద్దుల్లిపాయలని, చిన్నుల్లిపాయలనైతే యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీరను కానీ, కరివేపాకుని కానీ తుంచాల్సిన అవసరం ఏమీ లేదండి. నీళ్ళలో బాగా మరిగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకుంటామండి వాటన్నిటిని కూడాను. ఇప్పుడైతే అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అండి పొయ్యి మీద అయితే మనం పెట్టేసుకుందామండి. ఇవన్నీ కూడాను బాగా కాగాలండి. చూసారా ఎంచక్కా కాగుతూ ఉన్నాయి అవన్నీ కూడాను. అప్పుడేనండి వాటిలో ఉండేటువంటి సారం మొత్తం కూడాను వాటర్లోకి వచ్చేస్తుందండి. అప్పుడే ఆ నీటికి టేస్ట్ అనేది వస్తుందండి. చూసారా నేను చూపించిన విధంగా అయితే కాగపెట్టుకోండి వాటిని. చూసారా వాటర్ ఏ విధంగా కలర్ మారిపోయిందో. వాటిలో ఉన్న సారం మొత్తం కూడాను వాటర్లోకి అయితే వచ్చేస్తుందండి. తర్వాత మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందామండి కొంచెం సేపటి వరకు. చూసారా ఇప్పుడైతే చారు కాగిందండి. నేనైతే టేస్ట్ చూశాను. మీరు కూడా ఒక్కసారి టేస్ట్ అయితే చూసుకోండి. టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుందండి చారు కాగింది లేనిది. ఈ టైంలోనే ఉప్పు కనుక సరిపోకపోతే మీరు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వడగట్టద్దండి. ఒక్క 5 నిమిషాల సేపు మూత పెట్టేసి పక్కనైతే ఉంచుకుందామండి. తర్వాత మనము ఆ నీటిని మాత్రమే స్ట్రెయిన్ చేసుకుందామండి. పిప్పి అవసరం లేదు, పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే వాటిలో ఉన్న సారం మొత్తం కూడాను వాటర్లోకి అయితే వచ్చేసిందండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిదండి ఇది. ఇండైజెషన్గా ఉన్నప్పుడు ఈ రసాన్ని అయితే తీసుకున్నామనుకోండి పొట్టకి చాలా లైట్గా ఉంటుందండి. తర్వాత మనం కొంచెం తాలింపు అయితే పెట్టుకుందామండి ఈ రసాన్ని. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజల్ని, ఒక్క ఎండుమిరపకాయని, కరివేపాకుని యాడ్ చేసుకొని మనమైతే తాలింపుని చేసుకుందామండి. తర్వాత కాగపెట్టి ఉంచుకున్నటువంటి చారులోకైతే తాలింపుని యాడ్ చేసుకుందామండి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండేటువంటి నీళ్ళ చారు అయితే తయారైపోయిందండి. ఇది పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను డైజెషన్కి చాలా మంచిదండి. పొట్టకి చాలా లైట్ ఫీలింగ్ ఇస్తుందండి ఇది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండేటువంటి నీళ్ళ చారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.